మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. ప్రియులారా, ఈ వచనములలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఉద్దేశించి ఎహెజ్కేలుతో చెబుతున్న మాటను మనం చూడగలుగుతున్నాం. వారు తిరుగుబాటు చేసేవారు. వారు బాల్యము నుండి తిరుగుబాటు చేయుట వారికి వాడుక. అందుకనే వారిని ఎలాగ పోల్చి చెబుతున్నాడంటే బ్రహ్మదండి చెట్లని, ముండ్ల తొప్పలని, తేళ్ళని, దేవుని భయం లేని వారని వారిని పోల్చి చెబుతూ వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక ఉండాలంటే నేను ఇచ్చేటటువంటి ఈ గ్రంథాన్ని భుజించుము అని చెబుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించుదాం. ఒక వ్యక్తి ఎందుకు తిరుగుబాటు చేసేవానిగా ఉంటున్నాడంటే దేవుని వాక్యానికి వారి హృదయంలో చోటు లేకపోవటాన్ని బట్టి, దేవుని వాక్యమునకు, దేవునికి భయపడే జీవితం లేకపోవటాన్ని బట్టి ఈరోజు చాలామంది తిరుగుబాటు చేయుచున్నారు. వాక్యంలో కూడా ఇలాగ వివరించబడింది. 119వ కీర్తనలో భక్తుడు ఇలాగూ దేవునితో మనవి చేసుకుంటాడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఈరోజు ఏ పాపమైనా కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, మన హృదయంలో వాక్యం లేకపోవటం బట్టే మనం చేయుచున్నాం. అందుకనే దేవుడు ఎహెజ్కేలుతో అంటున్నాడు, వారు చేసినట్లు నీవు చేయక ఉండునట్లు నేనిచ్చే ఈ గ్రంథాన్ని భుజించు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలం అనుకుంటూ మన జీవితాల్లో వాక్యానికి విలువివ్వక, వాక్యం మన హృదయాల్లో నింపుకోక దేవునికి తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండకూడదు. అలా ఉండటం మనకు క్షేమం కాదు. కనుక యోచించి ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని ఉంచుకొని దేవునికి విరోధంగా పాపం చేయకుండా, తిరుగుబాటు చేయకుండా ఆయనకు లోబడి నడుచుకుందాం. ఆయన మార్గములలో జీవించుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, ఘనమైన మా రక్షక, స్తోత్రాలు, వందనాలు నాయన. క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మ సంబంధమైన వరములను బట్టి, రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రాలయ్యా. చాలామంది మీ బిడ్డలం అనుకుంటూ తిరుగుబాటు చేస్తూ జీవించే వారి జీవితాలను సరిచేయండి, సరిదిద్దుకొనగలిగినటువంటి సహాయాన్ని దయచేయండి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు, ఈ మాటలు వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా. మీ ఆత్మ సహాయం దయచేయండి. మీ వాక్యాన్ని ఎల్లవేళలా హృదయంలో నింపుకొని ఆ వాక్యం ద్వారా జీవించడానికి తగిన సహాయమును, నడిపింపును దయచేయమని, ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.